జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే మాలాంటి మారుమూల గ్రామంలో ఉన్న మహిళలు కూడా ఈరోజు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చి మమ్మల్ని ఈరోజు ఒక రాష్ట్ర కమిటీలో సెక్రటరీగా పదవి ఇచ్చిన మా దైవం, మా జాతీయ అధ్యక్షులు, అలాగే ఏపీకి సీఎం మా మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి, మా వినాయక స్వామి ఆశీస్సులు నిండు నూరేళ్ళు ఆయుష్నివ్వాలని, మాలాంటి వాళ్ళని ఎంతోమందిని లీడర్గా తయారు చేశారు, ఇంకా తయారు చేయాలి. ఎందుకంటే ఈరోజు మహిళా బిల్లు రాబోతుంది. ఈరోజు ప్రతిపక్షాలు దాన్ని ఇచ్చేసినా మా నాయకుడు ఏదైనా సంకల్పం అనుకుంటే అది తీరుస్తారు. అది అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకు కూడా. కాబట్టి అది కూడా మా నాయకుడు వదలరు. కాబట్టి మా నాయకుడికి, అలాగే 2019 నుంచి 2024 వరకు రాక్షస పాలన నుంచి ఏపీ ప్రజలకు విముక్తి కలిగించిన మా యువ నాయకులు, యువగలం నేత, వైసీపీ నాయకుల్లో దడ పుట్టించిన నేత మా నాయకుడు, యువ నాయకుడు లోకేష్ గారికి మరి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మా మహిళలకి ఒక పోరాటంలో ఒక ధైర్యాన్ని ఇచ్చాడు. ఆ ధైర్యంతో ముందుకెళ్తున్నాం ఆ నాయకుడికి. అలాగే మా రాష్ట్ర మహిళా అధ్యక్షులు, అలాగే హోమ్ మినిస్టర్ మా వంగలపూడి అనిత గారికి, అలాగే బల్లా శ్రీనివాస్ గారికి, ఇక్కడ చిత్తూరు జిల్లా శాసనసభ్యులు అందరికీ, నాకు సహకరించిన మా మహిళా కమిటీ సభ్యులకి, నాయకులకి అందరికీ పేరు పేరున నా యొక్క పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను.